హలో సీత ఎక్కడున్నావు? పార్లర్ నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నాను రఘు. అలాగా. నేను దగ్గరలోనే ఉన్నాను. నువ్వు బయట వెయిట్ చేయి, నేను వస్తున్నాను. కలిసి ఇంటికి వెళ్దాం. అలాగే. ఆ. ఏంటి అలా చూస్తున్నావు? ఈ బండి అన్నిచ్చాడు. అన్నా? అన్నెవరు? మెకానిక్ షెడ్లో చేరాను కదా. ఇదిగో ఇవాల్టి సంపాదన. రావడానికి పోవడానికి ఎక్కడైనా సర్వీస్ అటెండ్ అవ్వడానికి అన్న ఈ బండి కూడా ఇచ్చాడు. రా బండిక్కు. ఇక మన బతుకు బండికి డోకానే లేదు, దూసుకెళ్లడమే. ఆహా. ఎదురే లేదు, బెదురే లేదు. రా కూర్చో. రఘు, ఏదైతేనే మన అనుకున్న సంపాదన మన చేతికి అందింది. రేపు మనం గుడికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయిద్దామా? అలాగే సీత. ఎలాగైనా మనకు ముందు ఆయనే కదా ఆశ్రయం ఇచ్చాడు. అవును. మళ్ళీ పూజ చేయిద్దాం. ఏంటి రఘు, చాలా హుషారుగా ఉన్నట్టున్నావు. మల్లెపూలు తీసుకున్నాను కదా, ఇవి వాడిపోకముందే ఇంటికి వెళ్ళాలి. ఆహా. నీ తల్లో పెట్టాలి కదా. తర్వాత? ఆ తర్వాత చందమామ సిగ్గుపడి దాక్కోవాలి. ఛీ. తీయగా తీయగా మూగిని భూపాట, హాయిగా హాయిగా లాగని ఆ పాట. ఎవరు మరి పాడేది, పాటకి పేరేది, తిరిగినది నాలో నాలో. తీయగా తీయగా మూగిని భూపాట, హాయిగా హాయిగా లాగిని ఆ పాట. చాలా తృప్తిగా ఉంది రఘు. నేను ఇలా తల్లో పూలు పెడుతుంటేనా? మన కష్టం, మన రూపాయి, మన లైఫ్ అని. నిజమే సీత. ఏదైనా కష్టార్జితం అనుభవించడంలో ఆనందమే వేరు. అన్నీ మన సొంతమయ్యాయన్నంత తృప్తి. ఇంక మనకు లేమితనం ఏమీ లేదు సీత. కొండంత ఆనందం మన సొంతమైంది. ఇవాళ పౌర్ణమా? ఇవాళేంటి? నాకు రోజు నువ్వు ఎదురుగా ఉంటే ఎప్పుడూ పౌర్ణమే. నేను నీ భార్యను, అంత పొగడాల్సిన అవసరమేం లేదు. నాకు వేరే వాళ్ళని పొగడాలని ఉండదు. నిన్ను చూస్తూ 2 మాటలు చెప్పాలని ఉంది సీత. ఇది కూడా పొగడతా అనుకోకు. భర్త పొగడ్త వినాలని భార్య తహతహలాడుతుంది. దొంగ. దొంగవి నువ్వే. నేనా? దోచేసావుగా. సరే, ఆ మాటలేంటో చెప్పు. నాకు నువ్వే ది బెస్ట్. నిన్ను నా సొంతం చేసిన దేవుడికి థ్యాంక్స్. నేను అదృష్టవంతున్నని నువ్వు నా సొంతం అయినప్పుడే ప్రూవ్ అయింది.
లవ్ యూ సీత. ఐ టు లవ్ యూ రఘు. రఘు, అదృష్టానికి ఆనందించు, కానీ పొంగిపోవద్దు. హలో, సూక్తులు చెప్పడానికి టైం కాదు. ఇప్పుడు మాటలు ఉండకూడదు, నిశ్శబ్దానికి చోటు ఇవ్వాలి. మట్టి లాంటి నన్ను పట్టి పట్టి చూసి శిల్పంలాగా చేసిందెవరు? నన్ను చుట్టి చుట్టి గుండె కొల్లగొట్టి పట్టు తేనె కోరిందెవరు? ఎప్పుడు చెరగని తలపులే జతగా బతికే కలలే నిజములే. తొలి సంపాదన భగవంతుడికి సమర్పించి పూజాభిషేకాలు చేయించారు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. మీకు అన్ని శుభాలు కలుగుతాయి. వెళ్ళిరండి. వస్తామండి. వెళ్ళొస్తాం పంతులు గారు. శుభమస్తు. సకల సన్మంగళాని భవంతు. నాకు చాలా ఆనందంగా ఉంది రఘు. నాకు కూడా హ్యాపీగానే ఉంది సీత. ఈ స్వీట్స్ ప్రసాదాన్ని అమ్మ వాళ్ళకి, అమ్మమ్మ గారికి కూడా ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలనుంది. అలాగే ఇద్దాం. అమ్మ వాళ్ళకి ఇవ్వడం కుదురుతుంది, కానీ అమ్మమ్మ గారి వాళ్ళకి ఎలా ఇవ్వాలో అర్థం కావడం లేదు. ఇంటికెళ్ళినా స్వర్ణతో ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళినా పంచాయతీనే. వాళ్ళందరికీ బాధ మిగిల్చిన వాళ్ళం అవుతాం. తాతయ్యకి ఫోన్ చేసి రమ్మంటే? అంత పెద్ద వాళ్ళకి ఫోన్ చేసి ప్రసాదం తీసుకువెళ్ళమనడం, స్వీట్స్ ఇవ్వడం ఏం బాగోదు రఘు. మరి ఎలా సీత? రఘు, ఆ దేవుడు మనల్ని ప్రతి క్షణం కనిపెడుతూనే ఉంటాడు. మన కోరిక తీర్చడానికే అమ్మమ్మ గారిని గుడికి రప్పించినట్టున్నాడు. అమ్మమ్మ గారు. నానమ్మా, వీళ్ళు నిన్ను రమ్మంటే నువ్వు నన్ను వెంటేసుకొచ్చావా? వాళ్ళొచ్చే విషయం నాకు తెలీదు. నువ్వు అన్నపూర్ణని కాళ్ళతో తొక్కిన దగ్గర నుంచి నా మనసులో ఏదో భయం భయంగా ఉంది. నీతో అభిషేకం చేయించి ఆ ఈశ్వరుణ్ణి అపరాధం క్షమించమని ప్రార్థించడానికి వచ్చాను. అబద్ధం. వాళ్ళ కోసమే నువ్వు వచ్చావు. నువ్వు అలా అనుకుంటే అది నీ కర్మ. నేను మాత్రం వాళ్ళు వస్తున్నారని రాలేదు. అయినా నీ సంగతి తెలుసు కదా నాకు. వాళ్ళు వస్తున్నారని నిన్నెందుకు వెంట పెట్టుకొస్తాను? కారణం ఏదో ఉండే దేవుడిక్కడ కలిపాడు. ఊరికే కలహానికి దెక్కో. ఎలా ఉన్నారా? మేం బాగానే ఉన్నాం నానమ్మా. మీరు కుశలాలు మాట్లాడుకోండి, నేను వెళ్తున్నా. ఆగు. అభిషేకం చేయించాలి అన్నాను కదా, ఎక్కడికి వెళ్తావు? ఉండవు. అమ్మమ్మ గారు, మాకు బ్రతుకు తెరువు దొరికింది. మొదటిసారిగా మా కష్టార్జితం మా చేతికి అందింది. అందుకే దేవుడికి అభిషేకం అర్చన చేయిద్దామని వచ్చాము. స్వీట్స్ తీసుకోండి అమ్మమ్మ గారు. శుభవార్త చెప్పారే, చాలా సంతోషం. సీత, ముందు ప్రసాదం ఇవ్వు. ఇది దేవుడికి నివేదించిన ప్రసాదం. తీసుకోనానమ్మా. తీసుకో. వాళ్ళ బతుకు తెరువు వాళ్ళకి దొరికింది. మళ్ళీ నీది అనుకున్న దానికోసం వాళ్ళు రారులే. అది నీకు శుభవార్తే కదా. తీసుకో, స్వీట్ తీసుకో. వాళ్ళకేదొస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి? వాళ్ళ చేత్తో అమృతం ఇచ్చినా నాకు విషంతో సమానం. నేను తీసుకోను.
అది ప్రసాదమే. అలా మాట్లాడితే కళ్ళు పోతాయి. అంత బతిమలాడి తినిపించాల్సిన అవసరం ఏం లేదు. దేని మీదైనా భయం భక్తి ఉంటే కదా దేవుడి మీద భక్తి ఉండడానికి. మీకంత భక్తి ఉంటే పొర్లు దండాలు పెట్టండి. నాకు భక్తి ఉందో లేదో మీకు అనవసరం. మేమేమి నిన్ను అవసరమని అనుకోవడం లేదు. ఏదో సమయానికి ఎదురున్నావని. ఈవిడ గారు కారణం వేరే చెప్పి వెంట తీసుకొచ్చింది. గుళ్ళో దెయ్యాలుంటాయని అనుకోలేదు. తెలిస్తే వచ్చేదాన్నే కాదు. ఏంటే ఎవరు దయ్యాలు? పట్టిన దయ్యాన్ని దించితే గాని సరిగ్గా మాట్లాడు. ఈ అభిషేకానికైనా నన్ను పిలుచుకొచ్చింది. వీళ్లతో నన్ను తిట్టిస్తే గాని తమరు ప్రశాంతంగా ఉండరా? దేవుడి మీద భక్తితో తీసుకురాలేదు. వీళ్లతో నన్ను మాటలు అనిపించి మురిసిపోదామని తీసుకొచ్చారు. బోడి ఉద్యోగాలేవో దొరికాయి రామంగమ్మ అంటే నాకు వీళ్ళ గొప్పతనం చూపించాలని వెంటేసుకొచ్చావు. చూడు, నువ్వు కాదంటే వాళ్ళు బతకలేరా అని వెక్కిరింపుకు లాక్కొచ్చావు. నన్ను వీళ్లతో హేళన చేయించి మురిసిపోవటానికి రా అని తీసుకొచ్చావు. పోతల్లి మురిసిపో. వీళ్ళు సాధించారని ఆనందపడు. ఆనందంతో తడిసి ముద్దైపో. పొంగి పొగిడి వాళ్ళని ఆకాశానికి ఎత్తిరా. పూజలు పునస్కారాలు అభిషేకాలు చేసేంత గొప్ప ఉద్యోగాలు ఏం దొరికాయో వివరాలు తెలుసుకొనిరా. ఈయనకి పిఎం పోస్టు, ఆవిడకి సీఎం పోస్టు వచ్చుంటాయి. నిన్ను రాష్ట్రపతిని చేస్తారు. వాళ్ళ భజన చెయ్యి. ఉద్యోగాలు దొరికాయట, స్వీట్స్ పంపుతున్నారు. స్వీట్స్. ఏయ్ రాక్షసి, నోరు ముయ్యవే. అభిషేకం చేసి వెళదాం. ఆగు. నువ్వు చేసిరా. రఘురామ్, అది మళ్ళీ కారేసుకెళ్ళిందేమో చూసిరాపో. లేదు నానమ్మా, కారు ఉంది. రా, నేను దించొస్తా. పొగరుబోత్తనం వదిలేసి వెళ్ళిపోయింది. రాలేనని అనుకుంది. పూజ చేయిస్తారా అమ్మమ్మ గారు? వచ్చింది అందుకు. పద నానమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చంద్రిక, మేడం గారు రాలేదా? ఇంకా రాలేదక్క మేడం. సరే, నువ్వు పని కను. అలాగే. సరిత, అన్నీ కరెక్ట్గా సెట్ చేసావా? వేరే కస్టమర్ వస్తున్నారు, అవన్నీ రెడీ చేశాను మేడం. సరే, పంచుడు. నీతో తిరిగిన అడుగే యూటర్న్
స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఈ సెల్ ఫోన్ ఎవరిది? మిమ్మల్ని అడిగేది ఈ సెల్ ఫోన్. హాయ్ గర్ల్స్. హాయ్. ఈ ఫోన్ నాదే. ఇందాక క్లాస్ మొదలు కానప్పుడు ఇక్కడ మర్చిపోయి వెళ్ళాను. మీరు ఏరోబిక్ మాస్టర్ శ్యామ్. ఇలాంటి వర్స్ట్ పనులు చేసే మీరు మాస్టరా? అలా చెప్పుకోవడానికి సిగ్గులేదు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరెవరు? ఇక్కడ మీకేం పని? మొత్తం కాంప్లెక్స్ కి సూపర్వైజర్. వీడియో ఆన్ చేసి పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇది? ఆఫ్టర్ ఆల్ సూపర్వైజర్వి. పెద్ద ఓనర్లా మాట్లాడుతున్నావే. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఓనరే సూపర్వైజర్. మైండ్ ఇట్. ఈ ఆఫ్టర్ ఆల్ సెల్లో ఉన్న వీడియోని ఓనర్ ముందు ప్రెజెంట్ చేస్తే తెలుస్తుంది. చెయ్యి. నేను #1 సిటీ ఏరోబిక్ మాస్టర్ని. నన్ను పంపిస్తే పార్లర్ క్లోజ్, ఇన్స్టిట్యూట్ క్లోజ్. దీన్నే స్టూపిడ్నెస్ అనేది. వ్యక్తుల మీద సంస్థలుండవు, సంస్థలుంటేనే వ్యక్తులు, జీవితాలు. అది గుర్తుపెట్టుకోండి. బ్రతుకు లేకుండా పోతుంది. తప్పు చేసింది కాక బెదిరిస్తున్నావా? ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాను అనాల్సిన వాడివి. సారీ, ఇలా ఇవ్వండి. అన్ని అరెస్ట్ చేసిస్తాను. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటివి కనిపిస్తే పంపించేయడమే. అన్నీ అరేంజ్ చేస్తారుగా. తెలివితేటలు చూపించుకు. ఆల్రెడీ నా సెల్కి షేర్ చేశాను. సెండ్ ఫ్రమ్ అని ఉంటుంది. టేక్ కేర్. ఛే, అనవసరంగా చిక్కావుగా. వేస్ట్ ఫెలో. ఆడదానికి సారీ చెప్పాల్సి వచ్చింది. చూస్తే ఏరోబిక్ మాస్టర్నే కాదు, ట్రాప్ చేయడంలోనూ మాస్టర్నే. వదిలిపెట్టను సూపర్వైజర్. కమాన్ గర్ల్స్, డాన్స్. హలో వాసంతి, హౌ ఆర్ యు? నేను బాగానే ఉన్నాను, కానీ మన క్లబ్ మెంబర్ ఒకరికి బాగోలేదే. సమయానికి అరోరా కూడా లేదు. సాహుతో ఎక్కడికో వెళ్ళినట్టుంది. ఎవరికి ఏమైందే? భ్రమరకే వాళ్ళ ఆయన విడాకులు నోటీస్ ఇచ్చాడంట. దానికేమో భర్త అంటే ఎంతో ప్రేమ. అతను వేరే సంబంధం పెట్టుకున్నా చూసి చూడనట్టుగా వదిలేసింది కూడా. అలానా? మరెలాగే? క్లబ్ తరపున మనం వెళ్ళి వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నామే. నోటీస్ ఇచ్చాడేమో కదా. ఇవ్వగానే సరిపోతుందా? గట్టిగా నిలదీసి సొసైటీలో పరువు లేకుండా చేస్తాము, వ్యాపారాలు మూయిస్తామని బెదిరిస్తే అప్పుడు అతను దారికొస్తాడే. అందుకే అందరం కలిసి గ్యాదర్ అవుదాం. మేము వచ్చేలోపు నువ్వు రెడీగా ఉండు. వెళ్దాం. సరే రండి. బాయ్. ఓకే బాయ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సీత రాలేదా? వచ్చింది మేడం. ఏం చేస్తున్నావు సరితా? క్లీన్ చేస్తున్నాను మేడం. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చెప్పండి. ఎక్సోటిక్ ఐబ్రోస్ చేయాలండి. ఎగ్జోటిక్కా? ఎగ్జోటిక్ మీ ఫేస్కి సూట్ అవ్వదు మేడం. అదేంటి, నేను అలా చేయించుకోవాలని వస్తే బాగుండదు అంటావు? మేడం, మీకు ఒకటి చూపిస్తాను. ఏంటి? ఇలా రండి. చూడండి మేడం, మీ ఫేస్కి మీ న్యాచురల్ ఐబ్రోసే చాలా రిచ్గా, హాఫ్ రౌండ్ షేప్లో, ఎడ్జ్లో కాస్త నారోగా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అదిగో చూడండి మేడం, కస్టమర్స్తో ఎలా చెప్తుంది సీత. ఇంత అందమైన ఐబ్రోస్ని మరోలాగా మార్చుకుంటే మీ లుక్కే మారిపోతుంది.